ప్రభువులో మనం పాలు పొందమునుపు యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం. మనమందరము కలిసి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం మరలా చదువుకుందాం. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. నిశ్చయముగానే మహామహిమగల మహాత్యముగల దేవుడవు. భూమిని చీకటి గాఢాంధకారం కమ్మినప్పుడు వెలుగు కలుగునుగాక అని పలికారు. మానవుడు మనోనేత్రములు గురుడితనం, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసైన వారి మనోనేత్రములకు గురుడితనం కలజేసి అంధకారమైన మనస్సు గల వారై దేవుని జీవములోంచి వేరుపరచబడినప్పుడు మేము మమ్మల్ని ప్రేమించి మరలా మా హృదయంలో మీరు ప్రకాశించారు. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. ప్రభువా, చీకటిలోంచి మమ్మల్ని ఆశ్చర్యుడు వెలుగులోకి తెచ్చారు. అవమానం నుంచి ఘనతకు తెచ్చారు. బాధల నుంచి నెమ్మది తెచ్చారు. వేదన నుంచి నిమ్మలము నిండు సమాధానం తెచ్చారు. మరణంలోంచి మమ్మల్ని జీవంలో తెచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. మా మధ్యలో మీరు ఇచ్చిన బలకై స్తోత్రాలు. అందుయోగ్యంగా మేము పాలు పొందడానికై మమ్మల్ని సిద్ధపరచం. మీ వాక్యాన్ని మాకు దీవించం. యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగు. రెండవది, ఇక్కడ ప్రతి మనిషిని గురించి వ్రాయబడిన మాట మనం చూస్తాం. ప్రతి మనుష్యుని ఏం చేస్తుందంటే ఆ వెలుగు వెలిగించుచూ ఉన్నది అని. అంటే ప్రతి మనుష్యుడు ఏమై ఉన్నాడు అనేది మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ పౌలు మాట్లాడుతూ మనిషి చీకటి అని చెప్పడం మనం చూస్తాం. చీకటి దేవుని వాక్యములో, వెలుగు దేవుని వాక్యములో పరిశుద్ధ కూడా సాదృశ్యమే. ఎందుకు అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో జ్యోతిర్మయుడుకు తండ్రి అని వ్రాసేటప్పుడు ఏ గమనాగమన ఛాయను నీడయన్నో లేదు. 1వ యోహాను 1వ అధ్యాయంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. కాబట్టి దేవుడు వెలుగు అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, మానవుడు చీకటి అన్నప్పుడు తాను పాపి అయిన మానవుడు. ఆ పాపాల గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఆదికాండం 4వ ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనం ఇందాక ఆరాధనలో ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగైంది, ఆయన లోకములో ఉన్న ప్రతి మనుషుల్ని ఏం చేస్తున్నాడట, వెలిగించుతూ ఉన్నాడు అని. ఇక్కడ మధ్యాహ్నం కూర్చున్న మనమందరం నిజంగా వెలిగించబడిన ఆ ప్రతి మనుష్యుల్లో మనమును ఒకరముగా ఉంటున్నామా అనే ప్రాముఖ్యమైన ప్రశ్న మనల్ని గురించి మనం ప్రశ్నించుకోవాలి.
చీకట్లో ఉండకు, ఆయన నిన్ను వెలుగులోకి తేవాలని కోరుతూ ఉన్నాడు. ఇందాక చీకట్లో ఉన్న వారిని గురించి 4-5 మాటలు చెప్పుకున్నాం కదా. అలాగైతే చివరిగా ఆ ఒక మాట మరణం అనే దాన్ని గురించి చెప్పుకున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు. రండి దయచేసి 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన. నిద్ర అనేది మరణాన్ని గురించే మాట్లాడుతూ ఉంది అని. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న సోదర సోదరులు ఎవరైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసమంచుగా జన్మించిన పాపనునే జీవిస్తుంటే నీవు చీకట్లో ఉన్నావు. చీకట్లో అవమానం ఉంది, చీకట్లో బాధ ఉంది, చీకట్లో సహింపనలువి కాని వేదన ఉంది, చీకట్లో మరణం ఉంది. కాబట్టి ఇటు చీకట్లో కూర్చున్న నీవు నిద్రించు, నిద్ర అవస్థలో మరణము నిద్రలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రభువైన క్రీస్తు ప్రకాశిస్తూ ఉన్నాడు అని. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక సామెతల గ్రంథంలో ఒక మాట చదివాం. కానీ దానికంటే ముందుగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం వస్తే, దేవుడు తన స్వహస్తంతో నిర్మించిన ఆ ఎర్ర మంటితో నిర్మించిన మానవుడు ఏమైనాడు? ఈ జస్ట్ లైక్ ఎన్ ఐడల్, ఒక మట్టితో చేయబడిన ఒక బొమ్మ అంతే. అయితే 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం చేశాడట? నరుని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించు జీవాత్మ అయిన. అంతవరకు తానేవో ఒక మంటి బొమ్మే, తనకు తెలియదు. మంటి బొమ్మ, నిర్జీవమైన బొమ్మ. అది దేవుడు తన జీవవాయువును ఊదాడు. దానికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూచాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే అర్థమేమిటి? దేవుడు ఆ మంటి బొమ్మలో జీవమును ఊదాడు, దేవుడు ఆ మంటి బొమ్మలో వెలుగును ప్రకాశింపజేశాడు. పౌలు ఆ రోజు చెప్పిన మాట తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 4 నుంచి మా హృదయంలో ఆయన ప్రకాశించిననే మాట ఆ రోజే దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుని హృదయంలో తన వెలుగును ప్రకాశింపజేశాడు. మానవుడు దేవుని అర్థం చేసుకున్నాడు, మానవుడు దేవుని స్వరం విన్నాడు, మానవుడు దేవునితో నడిచాడు, మానవుడు దేవుని ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవుని ఉత్సాహ సంతోషములు ఏదైనా తాను అనుభవించి ఆనందించాడు. ఇది వెలుగులో ఉన్నంత వరకు అనేది మనం చూసాం. అయితే ఒక టైం వచ్చింది, మనం ఇందాక చెప్పుకున్నాం, మానవుని మనోనేత్రములు గురుడితనం కలిగింది. అంటే 3 పదాలు చెప్పాను నేను. ఒకటి మనసులో అంధత్వం, 2వది ఆత్మలో మరణం, 3వది శరీరం అపవిత్రపరచబడడం. ఇలాంటి స్థితి మానవ. దీని ఒక మాటలో ఇందాక సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ ఏమనుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే ఈ దీపం ఏమైపోయింది? ఆరిపోయింది అని. ఈ దీపము ఆరిపోయింది. ఈ మధ్యాహ్నం ఆదాములోనే అది ఆరిపోయింది. ఈరోజు ఆదాము సంతానమైన మనమందరం బైబిల్లో రోమా పత్రికలో పౌలు అపోస్తలుడు ఉన్నాడు. ఒక్క మనిషిని అవిధేయ ద్వారా పాపం ద్వారానే మరణం. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని ఇలాంటి స్థితిలో ఉంటే, అంధకారమైన మనసు కలిగి ఉంటే, అంతేకాదు ఆత్మలో మరణం అనేది అనుభవంలో నీవు ఉంటే, నీ దేహం అపవిత్రపరచబడి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మీద ప్రకాశించాలని, ఆయన హృదయంలో ప్రకాశించాలని కోరుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఇందాక ఆరాధనలో ఒక మాట చెప్పా,
బయట అతి ప్రకాశమానమైన సూర్యకిరణాలు ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉన్నా, ఇంట్లో ఉండి కిటికీలు తలుపులు అన్నీ మూసేసుకొని కూర్చుంటే కేవలం చీకటే. ఒక్క తలుపు తెరిచావంటే ఆ సూర్యకిరణాలు లోపల ప్రవేశిస్తాయి. ఆయన వెలుగు లోపల ఆ వెలుగు ప్రవేశిస్తుంది. లోపల సమస్తమును ప్రత్యక్షం వెలిగించబడుతుంది. హోమ్ నీ హృదయములా కావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే ప్రభు తట్టుతున్నాడు. ఓపెన్ ది డోర్, ఓపెన్ ది విండో ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనే తలుపును, హృదయం అనే మనసుని కిటికీ తెరు. నేను నీ మీద, నేను నీలో ప్రకాశించాలని కోరుతున్నాను. అదే జీవాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలాగా వెలిగించబడడం అనేటటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 2 దయచేసి తీద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయము యోబు గ్రంథం 29వ వచనం 28వ వచనం చివరిలో, నా జీవము వెలుగును చూచుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా ఈ మాట చెప్పగలవు. ఇంతకాలం అంధకారంలో ఉన్న నేను వెలుగును చూస్తున్నాను. నా జీవం వెలుగును చూస్తుంది. వెలుగును పొందగోరుతున్నావా? కీర్తనాకారుడు దావీదు కూడా 36వ కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు. 2 దయచేసి కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును చూచుచూ ఉన్నాం. కనుక ఈ మాట యొక్క అనుభవంలోని మనం రావాలనేది ఆయన యొక్క ఆశ. సరే, ఇప్పుడు 2వ మాటకు మనం వద్దాం. యోబు గ్రంథంలో మళ్ళీ 33వ వచనం. యోబు గ్రంథం 33వ వచనం 33వ వచనం యోబు గ్రంథం. సరే, రైట్, చదువుదాం. అదే వచనం మనం యోబు గ్రంథం 33వ అధ్యాయము. నేను చదువుతాను, ఆ మాట మాత్రమే దయచేసి గమనించండి. 33వ వచనం, 33వ అధ్యాయము యోబు గ్రంథం 29-30 వచనాలలో, నరులు ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు అని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు, ఆయన సజీవుడు అయినటువంటి వెలుగు ఆయనకు కూర్చుందా చెప్పుకున్నాం. ఆయన ఎలాగ నరులను వెలిగించాడనే విషయం మనం చెప్పుకున్నాం. అయితే ఎవరైతే వెలిగించబడ్డారో వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పేరు పెట్టాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం త్వరగా చేసిన వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. మీరు లోకమునకు వెలుగైన. మంచిదే. కాబట్టి ప్రభు ఇప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, తన వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు ఇప్పుడు లోకానికి ఏమై ఉన్నారట? వెలుగు. ఇందాక ప్రభు వెలుగు అని మనం చెప్పుకున్నాం. ఆయనకుండే వెలుగు చేత నరులు లోకంలో చీకట్లో కూర్చున్న వారు వెలిగించబడుతున్నారు. ఇక్కడ ఉన్నవారు అనేకులు మనం చెప్పగలం. మన మనసులు వెలిగించబడ్డాయి, మన దేహాలు పవిత్రపరచబడ్డాయి, మన ఆత్మలు ఉజ్జీవించబడ్డాయి. ఈ చక్కని అనుభవంలోకి ఎంతమంది వచ్చారో వారికి ప్రభు ఈ మాట చెబుతున్నాడు, మీరు ఏమైనారు? లోకానికి వెలుగు. ఇందాక పౌలు కూడా చెప్పాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని, మునుపు మీరు పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నారట? మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే నేను మరొక పదం జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు మీరు లోకానికి వెలుగు అని చెప్పిన తర్వాత వెంటనే ఇంకో మాట వాడాడే. 5వ అధ్యాయం 2 దయచేసి తీసినావు, త్వరగా తీయండి దయచేసి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మనుష్యులు
దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది బయట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టు. కనుక ఇప్పుడు అది అందరికీ వెలిగించుటగా ఎక్కడ పెడతారంటే చెప్పండి, దీపస్తంభం. అంటే ఈరోజు రక్షించవని దేవుని ప్రజలకైన వారికి ఆయన వెలుగు అని మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకో పదం వాడాడు, దీపము అనే పదం వాడాడు. కావచ్చు వెలుగునకు దీపానికి కొంత వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. రెండు ఒకటి కాదు అని అనాలి దాదాపుగా, కానీ కొన్ని సందర్భాల్లో రెండు ఒకటి అని. అక్కడేమో లైట్ అని వాడాడు, ఇక్కడేమో ల్యాంప్ అని వాడాడు. అక్కడికి వచ్చినప్పుడు మనకు తేడా ఉంది. లైట్ అంటే విచ్ ఎన్లైటన్స్ ఏ థింగ్. వెలుగు అనేది ఒక వస్తువును కానీ ఒక మనిషి హృదయాన్ని కానీ ఒక స్థలమును కానీ వెలిగించేది, అది లైట్. అది యాక్చువల్గా ప్రభు పేరు, అయినా అది మనకు కూడా పెట్టాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మనకు ఆ పేరు పెట్టారు. అయితే మనకు ఇంకో పేరు కూడా పెట్టారు, కలిపాడు. ఏమని? దీపము అని పేరు పెట్టాడు. మనుష్యులు దీపమును వెలిగించి అని. కాబట్టి ఈరోజు మనకి రెండు పేర్లు పెట్టడంలో ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నేను 3-4 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఇందాక యోబు గ్రంథంలో ఒక మాట ఆల్రెడీ జ్ఞాపం చేశాను, ఒక చిన్న చదివాం. నరులు సజీవులకుండు వెలుగు చేత ఏం కావాలట? దేవుని స్తోత్రం. అర్థం చేసుకో. ఈరోజు వెలుగు అని పేరు పెట్టబడిన నీవు, దీపము అని పేరు పెట్టబడిన నీవు, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా మన జీవితాలలో మనకు సజీవులు, నరులు సజీవులకుండు వెలుగు అంటే ఆ జీవము వెలుగు, వెలుగు జీవమని ఇందాకని చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఇలాంటి వెలుగును పొందిన మన జీవితాలలో సజీవులకుండు వెలుగు చేత నరులు ఏమవుతున్నారంటే చెప్పండి, వెలుగు. కాబట్టి ఈరోజు ఎంతోమంది మనుషులు ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, మన ఇరుగు పొరుగు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మనకి పరిచయమైన వారు, మనం తిరిగి పనిచేస్తున్న స్థలాల్లో ఉన్నారు. పీపుల్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్, చీకట్లో ఉన్నవారు, అంధకారమైన మనసు కలవారు, అపవిత్రమైన దేహం కలవారు, అంతేకాదు మరణము ఇచ్చిన ఆత్మ కలవారు, జీవం లేనివారు. అయితే ఇలాంటి వారు అనేకులు ఉంటుండగా అలాంటి వారందరూ ఏం కావాలని దేవుని యొక్క ఉద్దేశం చెప్పండి, వెలిగించబడాలి. వెలిగించబడాలంటే ఎవరు వెలిగించాలి? నీవు నేను. యోబు 33 నరులు అంటే ఇలాంటి వారు సజీవులు, రక్షణ పొందిన ప్రజలు. ఎవరికి ప్రభు వెలుగని పెట్టాడో, ఎవరికి ప్రభు దీపమని పేరు పెట్టాడో అట్టి వారి చేత నరులందరూ కూడా ఏం కావాలట? వెలిగి. యేసు ప్రభు వారు లోకంలో ఆయన జన్మించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన జీవము, ఆ జీవం మనుషులు వెలుగైండెను, అయితే చీకటి దానిని ఏం చేయలేదట. ఆ వెలుగు చీకటిలో ఏం చేస్తుందంట? ప్రకాశిస్తూ ఉంది. అందుకని ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చొని మనం రెండవ తలంపు విశ్వాసం మన జీవితాలకు వస్తే మన జీవితాల్లో మన ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఒక్కటి జ్ఞాపం చేశాను. సులభంగా మీకు అర్థం కావడానికి ఇంకా చెప్పాలంటే ఈ దినాలు చాలా అడ్వాన్స్డ్లోకి మనం వచ్చాము. ఇంకా అడ్వాన్స్డ్లోకి పోతామో తెలియదు, కానీ అయితే పూర్వ దినాలు కన్నా మనం వెళితే ఇంట్లో ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం తీసుకొని వెళ్ళి ఇంట్లో ఉండే ఆ గదిలో ఉండే దీపాలన్నింటినీ ఏం చేస్తారు? వెలిగించేవారు. ప్రతి దీపం దగ్గర వెళ్ళి అగ్గిపెట్టి గీస్తే ఆ రోజు 2 రోజులు అగ్గిపెట్టి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక చక్కని అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వెలిగించాడు అని అంటే ఆ వ్యక్తి ద్వారా ఇంకా అనేకులు వెలిగించడం దాని యొక్క ఉద్దేశం. కాబట్టి నీవు నేను మన విషయమైన దేవుని యొక్క ఉద్దేశం వెరుగుదాం. అటు చక్కని దివ్యమైన ప్రభు పేరు మనకు పెట్టబడిన వారంగా వెలుగు దీపము అటు అనుభవం మన ద్వారా జరగాలి. రెండవదిగా మనం గమనిస్తే ఒకవేళ
దాని గురించి నేను ఒక రెఫరెన్స్ మీకు జ్ఞాపకం చేశాను ఆల్రెడీ. కీర్తనలు 30 యోబు గ్రంథం 33వ అధ్యాయంలో. ఇప్పుడు రండి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త. ప్రభు ఇక్కడ వాడాడు ఆ మాట, అది ఆల్రెడీ మనం చదివాం. 5వ అధ్యాయము 14వ వచనం చదవడం దయచేసి. మీరు లోకమునకు ఏమైనారట? వెలుగు. చాలంతే. కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనేది కూడా సరే, మనం ఆ మొదటి తలంపు ఏమైతే చెప్పుకున్నామో దానికే కలుపుదాం. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఇలాంటి మానవాళి జీవితంలో, ఇలాంటి లోకంలో, చీకటి గాఢాంధకారం కమ్మిన లోకంలో మనము వెలుగును ప్రసాదించేవారంగా, ప్రకాశింప చేసేవారంగా ఉండాలి. మనుషులు మన వెలుగును చూడాలి, సత్క్రియలు చూడాలి, పరలోకముందున దేవుణ్ణి మహిమపరచు. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వద్దాం. రండి దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనమా 15వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై. ఒకవేళ ఇది తర్వాత మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త ఒక క్రమంలోకి వెళ్దాం. ఇప్పుడేమో లోకానికి వెలుగని చెప్పుకున్నాము. 8వ అధ్యాయం 2వ క్రమానికి మనం వస్తే 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడను దీపమును ముట్టించి పాత్రతో కప్పివేడు, మంచం క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలని దీపస్తంభం మీదనే. ఇప్పుడు లోపలికి వచ్చు వారికి ఏమగపడాలట? ఇందాకనేమో లోకానికి వెలుగు, మనుష్యులకు. సరే, మనుషులు అంటే వీళ్ళు కూడా వస్తారు. రెండవది లోకానికి మాత్రమే కాదంటే వెలుపటి లోకానికి. ఇప్పుడు లోపలికి వచ్చు వారికి వెలుగు. లోపలికి వచ్చేవారికి అంటే అదేమిటి అని అంటే, ఒకవేళ లోపలికి అనేది తర్వాత నేను ఇంకో పదం మీకు జ్ఞాపం చేస్తాను, అదే ఇల్లు. ఇల్లు అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేటి ఇల్లు అనేది క్రొత్త నిబంధనకు మనం తర్వాత వస్తామో ఆ తలంపుకు వచ్చినప్పుడు. కాబట్టి ఎవరైతే ప్రభులోనికి వస్తారో, కాగా ఎవడైనా క్రీస్తునందు నీడల, అంతేకాదు మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. 91వ కీర్తన 9 మహోన్నతిని తన నివాస స్థలంగా చేసుకున్నవాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి ఎవరైనా రావాలి అని అంటే ఆయనను ఒక వ్యక్తి తనకు నివాసంగా చేసుకోవాలి అని అంటే రోమా 8:1 ప్రకారం, కాగా క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్షావిధి లేదు అని అంటే, కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావాలి అని అంటే ఈరోజు నీవు నేను కారణమైన అలాంటి వారికి మనం వెలుగు ఇచ్చేదానికి అని. కాబట్టి మన వెలుగు అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి తీసుకొని రావాలి. లోకానికి వెలుగు అని అన్నప్పుడు అందరు లోకమంతా రక్షణ పొందుతారని మనం చెప్పలేం. బట్ వీఆర్ విట్నెసెస్ ఆఫ్ దిస్ లైట్ టు ది వరల్డ్. ఈ వెలుగు విషయానికి వచ్చి లోకానికి మనం సాక్ష్యం, లోకమంతటా వెలుగును ప్రకాశింపజేస్తుంటాం. అయితే చాలామంది ఉన్నారు లోపలికి వచ్చేవారు, ప్రభువైన క్రీస్తులోనికి వచ్చేవారు. కాబట్టి అలాంటి వారికి మనం ఏమై ఉన్నామంటాడు చెప్పండి? వెలుగును. ఇది ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి మనం నడిపించేవారము. ఆ మాట మనసులో ఉంచుకోవాలి. నేను ఇద్దరిని జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆంద్రేయ తన సోదరుడైన సీమోను పేతురును ఎక్కడ తెచ్చాడని చెప్పండి? వెలుగునొద్దకు తీసుకొని వచ్చాడు, యేసు దగ్గర తీసుకొని వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ సుకారం ఊరికి వెళ్ళి వారందరికీ ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు
ఆ ఊరి వారందరూ వచ్చారు. ఆ బావి దగ్గరికి ప్రభువైన క్రీస్తుని చూశారు, ఆయన విన్నారు. అప్పుడు వారు అన్నారు, నీవు చెప్పిన మాటలు బట్టియే కాక ఈరోజు మేము ఆయన కళ్ళారా చూచి ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నామన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు అలాగా అనేకులను ప్రభువులోనికి నడిపించండి. వెలుగు దీపము, అందుకే మనం వెలుగు. రెండవ ఉద్దేశాన్ని మనం చూసాం. ఇప్పుడు మూడవ ఉద్దేశానికి మనం వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడే 16వ వచనం. మనుషులు దీపం వెలిగించి కృంచం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టాడు. ఇప్పుడు మూడవది ఎవరికంటండి వెలుగు? చెప్పాలి, చదివితే కదా వాక్యం. మీరు బైబిల్ చూడలేదా? ఇంట నుండి వారికి అందరికీ వెలుగు. కాబట్టి 1 5:14 లోకానికి వెలుగు. రెండవది లూకా 8:16 ఇంటి లోపలికి వచ్చే వారికి వెలుగు. అంటే యూ మస్ట్ బి గైడెన్స్ టు లీడ్ మెనీ ఇంటూ క్రైస్ట్, వెలుగులోనికి. తర్వాత మూడవది ఇంట నుండి వారికి వెలుగు. ఇంట నుండి వారికి వెలుగు. ఇల్లు, ఇప్పుడు ఇల్లు అనేది నేను మీకు జ్ఞాపం చేస్తే ఇంట నుండి వారు అన్నారు. ఇల్లు ఒకటి, ఇంట నుండేవారు ఒకటి. ఏమిటి ఇల్లు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18-19. ఇక మీదట మీరు పరజనులు పరదేశులు కాదు కానీ, అయితే ఇప్పుడు ఏమైనారు మీరు? పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు, దేవుని ఇంటివారు. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే రక్షించబడిన దేవుని ప్రజల సమాజం, సంఘాన్ని మనకు చూపిస్తుంది అని. సంఘాన్ని మనకు చూపిస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఒక ఉదాహరణ చెప్పుకుంటే, ఒక స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసి ఎలాగుండాలి? ఈ ఇంటికి దేవుని ఇల్లైన సంఘం అందుండే ప్రతి దీపాన్ని ఇంకా ప్రకాశింపజేసే కారణంగా మనం ఉండడం అనేది ప్రభు యొక్క ఉద్దేశం. 3 సంగతులు నేను మీకు చెప్పాను. అయితే ఈ 3 సంగతులు చెప్పి ముగించమని ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతున్నా. ఇప్పుడు దీపం మనము, వెలుగు మనమే. కాబట్టి దీపమైన మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం చూసాం. కాబట్టి లోకానికి మనం వెలుగు అని అన్నప్పుడు 2 కొరింథీ 4 అదేంటో ఇప్పుడు జ్ఞాపం చేస్తాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుంచి మనం వస్తే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు. కాబట్టి దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం. అర్థమైందా? కాబట్టి ప్రతి విశ్వాసి కూడా లోకానికి క్రీస్తుని ఎరగని అంధకారంలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలు గురుడితనం కలిగేసి ఉంటుండగా, అలాంటి వారికి ఒక దీపముగా, ఆ దీపమైన నీవు వారిని వెలిగించేవారుగా ఉండాలంటే ఎలాగ వెలిగించగలుగుతావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థానంలో సువార్త ద్వారానే. కాబట్టి సువార్త అనేది ప్రకాశం. కాబట్టి ఓ దీపమా, ప్రభువైన క్రీస్తు సువార్తను ప్రకాశింపజేయి, అది లోకానికి వెలుగు. సువార్త ప్రకటించకుండా ఉండే విశ్వాసి లోకానికి ఏమాత్రం వెలుగు కాదు. నీకు పెట్టబడిన పేరు కేవలం నిష్ప్రయోజనం అవుతుందేమో గమనించుకో. రెండవది, ఇంట నుండే వారికి, ఇంటికి వచ్చే వారికి వెలుగు అని అన్నప్పుడు ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపం చేయాలి. అనేకులను ప్రభు దగ్గర తీసుకుని వచ్చేవారంగా మనం ఉండడం అనేటటువంటిది. నేను ఇందాకనే జ్ఞాపం చేశాను, అక్కడేమో ఆంధ్రేని జ్ఞాపం చేశాను, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి మనము ప్రజలను వెలుగునొద్దకు తీసుకుని వద్దాం. నాట్ ఓన్లీ జస్ట్ ప్రీచింగ్ ది గాస్పెల్ విచ్ ఎన్లైటన్స్ ది వరల్డ్, లోకమును ప్రకాశింపజేసే వెలిగించే క్రీస్తు సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు. అయితే రెండవదిగా
వ్యక్తులను ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు ఆయనలోనికి మనం తీసుకొని రావాలి అని. ఇది మన బాధ్యత, అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి వారంగా మనం ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. నేను ఆ మాట ఒకే వచనం జ్ఞాపం చేస్తాను. 67వ కీర్తన గ్రంథం 1వ వచనంలో, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మల్ని కరుణించి, తర్వాత ఆయన తన ముఖ కాంతిని మా మీద, కాబట్టి ఆయన తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయాలి. ఏం చేస్తుంది ఆ ముఖ కాంతి అని అంటే 89వ కీర్తనలో మనం చూస్తాం, వారు చక్కని మార్గంలోనికి వారు తీసుకొని నడిపించబడతారు. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం దయచేసి చూడండి. 15వ వచనం, శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు ఏం చేస్తున్నారట? నడుచుకొనుచున్నారు. బాగా గమనించండి, నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు అంటే నీవు నేను, మన దీపం, మన జీవితాలు, మనం ప్రకాశించే వెలుగు ఏంటి అంటే అది ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలా. యేసయ్య ఒక మాట చెప్పాడు, గుడ్డివానికి దారి చూపలేడు. గుడ్డివానికి ఒకటి దారి చూపాలంటే వానికి ఏముండాలా? వెలుగు ఉండాలి. కాబట్టి ఈ రెండవ తలంపు కూడా మన మనసులో ఉంచుకొని, ప్రభువా నన్ను అలాంటి వానిగా దానిగా చేయమని చెప్దాం. కాబట్టి నేను అనేకులను క్రీస్తు చెంతకు నడిపించే ఒక చక్కని మాదిరి, ఒక త్రోవ, ఒక మార్గముగా నన్ను చేయి అని చెబుదాం. ఒకవేళ ఇంకొక కుటుంబానికి జ్ఞాపం చేస్తే అపొస్తలుల కార్యం 18వ అధ్యాయంలో, లేదు ఇప్పుడు వద్దులే, 3వ తలంపు వెళ్ళినప్పుడు జ్ఞాపం చేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 3వ తలంపు మనం ఏం చెప్పుకున్నామంటే చెప్పండి, ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకు. ఇదేమో ఇంటిలో ఉండేవారికి వెలిగించడం అంటే ఆల్రెడీ వచ్చాక ఇంట్లోకి, ఆల్రెడీ క్రీస్తులోకి వచ్చాము, ఆల్రెడీ సంఘముగా ఒక దేవుని ఇల్లుగా మనం చేపట్టాం. ఇంకా ఇంట్లో వాళ్ళంతా వెలిగించబడిన వారే కదా, ఇంకా వాళ్ళకి ఏం వెలుగు అవసరము అని ఈ 3వ తలంపు వచ్చినప్పుడు వెలుగు ఏం చేస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2 దయచేసి. ఇక్కడ వెలుగు దేని గురించి మాట్లాడుతుందో అనేది మనకు ఒక పదం ఉంది. 5వ అధ్యాయం 13వ వచనం అండి. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది. కాబట్టి ఏం పేరు పెడదాం వెలుగునకు? ప్రత్యక్షత అని పేరు పెడదాం. మొదటి తలంపులో లోకాన్ని వెలుగున్నప్పుడు క్రీస్తు, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశింపజేయడం ద్వారా మనం దీపములు. రెండవది, లోపలికి వచ్చు వారికి మనం దీపము వెలుగు అని అన్నప్పుడు వారిని ప్రభు చెంతకు తీసుకొచ్చేందుకు కొరకై దారి, ఒక గైడ్, ఒక మార్గం, ఒక మాదిరి మన జీవితంలో ఉండాలి, ప్రభు చూపేవారంగా. మూడవది, ఇంట నుండి వారికి వెలుగు అన్నప్పుడు మన జీవితాల్లో ఒక్కొక్క విశ్వాసి మరొకరికి, ఒండర్లకు ఆత్మ ప్రత్యక్షత కలిగించే సాధనంగా ఉండాలి. అలాంటి దీపాలుగా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా దైవ ప్రత్యక్షతని తోటి విశ్వాసికి బయలుపరిచేటటువంటి ఒక కారణంగా ఉండాలి. ఒకవేళ పౌలు అపోస్తలులు మాట్లాడుతూ ప్రార్థన చేశాడు వారి కోసం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన 18-19 వచనంలో రండి దయచేసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18-19, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చాలు క్రిందకు వెళితే మనం చివరికి 19వ వచనంలో దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపనం.
ఇప్పుడు మీకు అర్థమైంది. నేను ఎక్కువ మాటలు మాట్లాడలే. అక్కడ ఒక మాట చెబితే పౌలు అపొస్తలుడు తెలుసు మనకు. ఆ దమస్కు పోయే మార్గంలో అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఎలాగా ఆ వెలుగును చూచి తాను వెలిగించబడ్డాడు. తాను వెలిగించబడిన తర్వాత, తాను ఈ ప్రత్యక్షతను పొందిన తర్వాత, తాను అనేకులైన వారికి ప్రత్యక్షతను బయలుపరిచే ఒక సాధనమయ్యాడు. అందుకంటాడు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుంచి నాకు కలిగిన దర్శనానికి నేను ఎవరిని కాను? అవిధేయుడిని కాను. ప్రభువులారా, ఈరోజు ఒకటి గుర్తుంచుకుందాం. ఏదో మనం రక్షించబడి బాప్తిసం పొందాం అంతే అనుకోవద్దు. నీవు ప్రత్యక్షత గల వ్యక్తివిగా ఉండి అనేకులకు తోటి వారికి వారు ప్రభువును గూర్చిన జ్ఞానంలో ఎదిగినట్లు దేవుని స్వరూపైన ప్రభు అయిన క్రీస్తు మహిమను వారు కనుగొనేందుకు, అంతేకాదు దేవుని దివ్య వాక్యమును సర్వ సత్యములు అనేకులకు అర్థమయ్యే వారి ప్రకారం నడుచుకునేందుకొరకై ఒక ప్రత్యక్షత నీవు ఇచ్చే ఒక సాధనంగా ఉండాలి. కాబట్టి వెలుగు సమస్తమును ప్రత్యక్షపరచున్నది ఏంటంటే చెప్పండి, వెలుగే. మనం ప్రత్యక్షపరచాల్సింది ఏంటి? ప్రత్యక్షత అని అన్నప్పుడు నిజంగా ప్రభువును గురించిన ప్రత్యక్షత. సంఘంలో అందరికీ అనుభవం ఉండదు, అందరికీ రక్షణ అనుభవం ఉంటుంది, అందరూ బాప్తిసం పొందుతారు. చాలామంది మేము ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు సేవ చేస్తుంటాం, కానీ ప్రత్యక్షత ఎంతమంది కలిగి ఉన్నామని. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన ఆత్మ ప్రత్యక్షత, తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్ముని గూర్చి, వాక్యమును గూర్చి, సత్యాన్ని గూర్చి ఆ ప్రత్యక్షత మనం ఎంతమంది కలిగి ఉన్నాము అని. దాని గురించి సామెతలు 29వ అధ్యాయం 18వ వచనంలో, దర్శనం ఎక్కడ లేదో అక్కడ జనులు కట్టులేక తెలుగులో ఒక మాట, దేవోక్తి లేని యెడల జనులు ఏమవుతారట? అట్లా దేవోక్తి అంటే విజన్ అంటాడు ఇంగ్లీష్లో, రెవల్యూషన్ అంటాడు ప్రత్యక్షత. కాబట్టి ప్రత్యక్షత లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన వారం, దేవుని ప్రజలు మనం ప్రత్యక్షత గలవారంగా, ఇలాంటి ప్రజలకు దేవుని ప్రత్యక్షతను మనం ప్రకాశింపజేసేవారంగా, ఆ ప్రత్యక్షత మన మనసు వారికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు మనల్ని కనికరించి ఇటు ఉద్దేశాలు మనం ఎరిగి ఆ ప్రకారం అందుకునే సాధనాలుగా మనం జీవిద్దాం. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఇక దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, 5వ అధ్యాయము 15వ వచనం దయచేసి గమనించండి. 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. మనుషులు దీపం వెలిగించి దానిని దీపస్తంభం మీదనే పెట్టుదురు. బాగా గమనించండి మాట. చాలా ప్రాముఖ్యమైన భాగాన్ని మనం వచ్చాము ఇప్పుడు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రాముఖ్యం కాదనేది కాదు, కానీ అయితే ముగింపు చాలా ప్రాముఖ్యమైనదే కదా. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మనుషులు దీపమును వెలిగించి ఎక్కడ పెడతారంటే చెప్పండి, దీపస్తంభం. యేసుప్రభు వారి సందర్భ 5:14, 15, 16 ఈ మాట చెప్పేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మాటలు బహు స్పష్టంగానే చెప్పాడు. వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని అన్నాడు. 14వ వచనం ఏమన్నాడు? లోకానికి వెలుగు అన్నప్పుడు కొండ మీద నుండు అంటారు. చాలంతే. కొండ ఏం చూపిస్తుంది? ఒక ఎత్తైన స్థలాన్ని చూపిస్తుంది. కాబట్టి దీపస్తంభం ఏం చూపిస్తుంది? ఒక ఎత్తైన స్థలాన్ని మనం చూపిస్తుంది. దీపం వెలిగించి క్రింద పెట్టరు, దీపం వెలిగించి ఒక ఎత్తైన స్థలాన్ని పెడతారు. ఈరోజు మనం ఇంట్లో లైట్లన్నీ ఎక్కడ పెట్టుకున్నాము? క్రింద పెట్టుకున్నామా? మంచాల కింద, లేకపోతే నేల మీద ఏదో పెట్టుకున్నామా? కాదు. ఎక్కడ పెట్టుకుంటున్నామంటే పైన పెట్టుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఈరోజు ప్రతి దీపం ఎవరైతే వెలిగి ఇవ్వాలనో అలాంటి దీపాలు వారు పైన ఉండాలి, దీపస్తంభం మీద ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపు. అయితే నేను ఎక్కడ ఉన్నాను అనేది ప్రశ్నించుకుందాం. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు 4 తలంపుల మీద నేను పంచుకోబోతాను. అంత వ్యాఖ్యానం చేయలేకపోయినా
తేలికపాడు. లూకా సువార్త 11వ అధ్యాయం రండి దయచేసి. లూకా సువార్త 11వ అధ్యాయం. చాలాసార్లు మనం ఇందాక చెప్పుకుంటున్న ఆ ఎత్తైన దీపస్తంభం మీదనో, ఆ ఎత్తైన కొండ మీదనో, ఆ ఎత్తైన స్థలంలోనో అందరికీ కనపడేటట్లుగా అనేది కాకుండా ఎక్కడుంటున్నాం? 11వ అధ్యాయము లూకా సువార్త 33వ వచనం. లూకా సువార్త 11:30 అందరం కలిసి చదువుకుందామండి ఒక్కసారి. 11:33 బిగ్గరగా తేటగా. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం కింద పెట్టాడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనపట్టకై దీపస్తంభం మీదనే పెట్టదు. ఎక్కడుండాలా? కాబట్టి లెట్ us అండర్స్టాండ్ అవర్ ప్లేస్ అండ్ పొజిషన్. మన స్థలము, మన స్థాయిని మనం అర్థం చేసుకుందాం. అయితే దానికి భిన్నంగా చాలాసార్లు విశ్వాసం మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? 4 స్థలాలకు వచ్చి నేను చెప్పబోతుంటే మొట్టమొదటి స్థలం ఏ స్థలం? అది చాటు చోటునైనను అనే మాట. చాటు చోటు అనేది ఇంగ్లీష్లో ఇన్ ఏ సీక్రెట్ ప్లేస్, అంటే ఒక రహస్య స్థలంలో ఉంచడం. ఇక్కడ ఏం చూపిస్తుంది? రహస్యంగా ఉండడం అనేది, చాటు చోటు అనేది రహస్యంగా ఉండడం. నేను సులభంగా ఒక మాట వాడతానులే, రహస్యపు క్రైస్తవుడుగా ఉండడం అనేది ఏమాత్రం సరి కాదు. నీవు క్రైస్తవుడువా? నీవు క్రొత్తగా జన్మించావా? ప్రభు నీకు వెలుగని పేరు పెట్టాడా? ప్రభు నీకు దీపమని పేరు పెట్టాడు కదా. అయితే దీపస్తంభం మీదనే ఉండాలి, కనపడాలి. కొండ మీద ఉండాలి, ఎత్తైన స్థలంలో అందరూ చూడాలి. కొండ మీద ఉండి పట్టణమో ఏం కాదు, మరుగాయి ఉండే. స్తంభం మీద దీపం ఉంటే మరుగు కాదు. అయితే చాలాసార్లు చాటు చోటుకు వెళ్తున్నాం. చాలాసార్లు ఒక రహస్య క్రైస్తవులుగా మనం ఉండగోరుతున్నాం. అది ఏమాత్రం ప్రభుకి ఇష్టమైంది కాదు. అందుకనే ఈ మధ్యాహ్నం మన జీవితంలో రక్షణ అయితే పొందాం, మనలో విశ్వాసం అయితే ఉంది, మనలో ప్రభువు వెలుగుంచాడు. కానీ అయితే మన రహస్యపు క్రైస్తవ జీవితాన్ని బట్టి మనం ఒక దీపముగా మనలో ఉన్న వెలుగును అటు లోకానికి కానీ, ఇటు లోపలికి వచ్చే వారికి కానీ, ఇటు ఇంట ఉండే వారికి కానీ మనం ఎంత మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని రహస్యపు క్రైస్తవుడుగా ఉండగోరుతున్నావు అనేది మనం గమనిస్తే, తెలిసి కూడా నువ్వు రహస్య క్రైస్తవుడు ఎందుకు ఉండగోరుతున్నావు అని అంటే ఏదో ఒక భయం, కులం భయమో, స్థలం భయమో, లేకపోతే ఇతరమైన విషయాల్లో భయమో, ఆందోళన మన జీవితంలో. అందుకనే ప్రభువును బహిరంగంగా మనం ఒప్పుకోలేకపోతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేస్తాను. వాళ్ళ కుమారునికి ఏం జరిగిందో వాళ్ళందరికీ బాగా తెలుసు. 9వ అధ్యాయం యోహాను సువార్త. ఆ విషయాన్ని గురించి వారు చెప్పారు. ఇతడు మా కుమారుడేనండి, ఇతడు గుడ్డోడై పుట్టాడండి, ఇప్పుడు ఇతని కన్నులు తెరవబడ్డాయండి. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే క్రిందకు వచ్చిన తర్వాత 19వ వచనంలో, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగితే అప్పుడు వాళ్ళేమన్నారు? 21వ వచనంలో, ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరుగం. వీడు వయసు వచ్చిన వాడు, వీరిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోలేని వారితో. దే వాంటెడ్ టు బీ ఇన్ సీక్రెట్ ప్లేస్. వాళ్ళు చాటు చోటున ఉండాలని కోరుతున్నారు, రహస్యంగా. కొడుకు ఇంత జరిగితే వాళ్ళకి తెలియదా? ఎవడొచ్చాడో, ఎవడు ముట్టాడో, ఎవడు కళ్ళు తెరిచాడో? వాడు అంతమంది చెప్పినాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉంటాడా? ముందు ఇంట్లో వాళ్ళు చెప్పి నా కళ్ళు తెరవబడ్డాయని చెప్పి ఎంత మాగా చెప్పి ఉంటాడు. దే న్యూ వెరీ వెల్, బట్ దే ఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు కమ్ అవుట్ అండ్ సే అండ్ కన్ఫెస్. ఒప్పుకోవడానికి ఇష్టంగా లేడు. ఎందుకు? 29వ అధ్యాయము 2 దయచేసి 22వ వచనం అందరం కలిసి చదువుకుందామండి త్వరగా. వాని తల్లిదండ్రులు అందరం కలిసి, యోహాను సువార్త 9:22 తీశారా?
వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వాని సమాజ మందిరం నుండి వెలివేతురని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. అందుకని కావున అన్నారు. వాళ్ళకు బాగా తెలుసు, కానీ యూదుల వలన భయం, వెలివేస్తారేమన్న భయం, ఏమి ఇబ్బంది వస్తుందన్న భయం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది మనం కేవలం ఒక రహస్యపు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. తోటి స్నేహితులతో, బంధువులతో, కులస్తులతో, వారెవరైనా ధైర్యంగా ప్రభువైన క్రీస్తుని గురించి మనం ఒప్పుకోకుండా ఉన్నాం. ఇలాగా మనం ఒప్పుకోకుండా ఉంటే ఒకరోజు తండ్రి ప్రభువైన క్రీస్తు మనల్ని ఎంత మాత్రం నువ్వు ఒప్పుకోడు. సిగ్గుపడకు, ప్రభువైన క్రీస్తుని గురించి ఒప్పుకో. ఇదే మొదటి మాట. దానికి ఎక్కువ వచనాలు నేను జ్ఞాపం చేయడం మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇంకో తలంపుకు మనం వద్దాం. రండి దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ కూడా ఉంది, కానీ మత్తయి సువార్త వెళ్దాం. ఒక్కొక్క సువార్తికుని దగ్గర నుంచి ఒక్కొక్క తలంపు తీసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనము. దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. కాబట్టి కొంచెము అనే మాట దయచేసి గమనించండి. కొంచెం ఏమిటి అనంటే ఇది కొలత కొలిసేది. ఆ దినాలలో ఆ దేశంలో ఇంకా కొన్ని ప్రభుత్వాలలో కొలతలు కొలడం, కొలత కొలిసేదాన్ని దాన్ని ఈ మాట అంటారు బుషెల్, అంటే కొంచెము అని. మనకు ఈ మధ్య లేవులేండి, ఏంటి అరపావు, పావు, అర్ధ సేరు, సేరులు ఉండేటి ఇంతకుముందు కొలత కొలిసేటివి. ఇప్పుడు లేవు. కాబట్టి అదేంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, అది ఎలాగుంటుందో. కాబట్టి కొంచెం క్రింద పెట్టరు అని అన్నప్పుడు కొంచెం అసలు ఏం చూపిస్తుంది కొలత కొలిసేది అని అంటే, కొలత అనేటప్పటికీ ఎక్కడికి పోతే మనం కొలతలు చూస్తాం? కొట్టుకుపోతే, అంతేనా? మన ఇంట్లో ఏమైనా పెట్టుకుంటాము, కాకపోతే ఇంట్లో వండుకునే దానికి కొన్నిసార్లు ఏదో గ్లాసు ఏదో ఇంత కొలతని పెట్టుకుంటాం, అంతే. కొట్టుకుపోయేది. కాబట్టి కొంచెం ఏం చూపిస్తుందంటే ఇది వ్యాపారాన్ని చూపిస్తూ ఉంది అని. కొంచెం రండి, పౌలు అపోస్తలుడు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం దయచేసి గమనించండి. 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకును వానిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములలో అది సంగతి. కాబట్టి కొంచెం ఏం చూపిస్తుంది అంటే ఈ జీవన వ్యాపారాలను మనం చూపిస్తుంది. ఈ జీవన వ్యాపారాలు అంటే మనం వ్యాపారాలు చేసుకోమని కాదు, లేదా మనం అందరూ వ్యాపారం చేసుకుంటున్నామనేది కాదు. అయితే మనం చేసేది ఏదైనా సరే అది జీవన సంబంధమైనవి అని. కాబట్టి జీవన వ్యాపారములు, ఉద్యోగం చేస్తాం, చదువుతాం, వ్యాపారం చేస్తాం, పని చేస్తాం, ఒక ప్రొఫెషన్ మనకు ఉంటుంది, మంచిదే, అవి మనకు అవసరమే. అవి కూడా ప్రభు అనుగ్రహిస్తేనే మనం పొందాం, మంచిదే. వాటి ద్వారా ఈ లోకంలో మన జీవనాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. ఈ జీవనానికి సంబంధించినవి వద్దని చెప్పడంలో జీవన వ్యాపారాలు ఏమైనా చెప్పాడా పౌలు ఇక్కడ? మీరు జీవన వ్యాపారములు చేసుకోవద్దని ఏమైనా చెప్పాడా అని అడుగుతున్నాను. మీరు చెప్పండి త్వరగా. ఏమయ్యా చెప్ప షాప్ పెట్టుకోవద్దని చెప్పాడా? నువ్వు మానేసావు మళ్ళీ పెట్టుకోకుండా. చెప్పాడా అని అడుగుతున్నాను. జీవన వ్యాపారాలు ఏం పెట్టుకోవద్దని చెప్పాడా అంటున్నా. పెట్టలే, చెప్పలే. ఏం ఊరుకుంటారేంటి మౌనంగా? ఏం చదివిందే కదా. జీవన వ్యాపారాలు పెట్టుకోవద్దని చెప్పలేదు. అయితే చదువొద్దు, ఇక ఉద్యోగం వద్దు, ఇంక ఏం వద్దు మనకు. నేను అమెరికా పోయినప్పుడు ఒక తెగ వాళ్ళని చూసా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతకు వాళ్ళు కష్టపడి పండించుకున్న దాన్ని తింటారు తప్ప వాళ్ళు పండించింది వాళ్ళు చేసే కొన్నిసార్లు అమ్ముతారు. కానీ అయితే బయట పంటలు కానీ, బయట కరెంటు కానీ, లేదా బయట ఏది కూడా వాళ్ళు తీసుకోరు. బయట ప్రపంచం
ఉదాహరణ ఒక మాట చెబితే, వారు బస్సు కూడా ఎక్కరు, ట్రైన్ ఎక్కరు, విమానం ఎక్కరు. ఎందుకు? ఇవన్నీ మనుషులు చేసినట్టు. వాళ్ళు ఉన్నారు అమెరికాలో తెగ వాళ్ళు. తర్వాత వాళ్ళు ట్రాక్టర్ పెట్టి సేద్యం చేయరు. దేంతో చేస్తారు? గుర్రాలు పెట్టి సేద్యం చేస్తారు. వాళ్ళు మిషన్లు పెట్టి ఏమీ చేయరు. వారు మిషన్లు పెట్టి గుడ్డలు కుట్టుకోరు. మరి ఏం చేస్తారు? అంత చేతులతోటే. వాళ్ళ పిచ్చి వాళ్ళది. సరే అంటే అవి తప్పని నేనేం చెప్పడం లేదు, కానీ వాళ్ళు అటు చేస్తుంటారు. అయితే జీవన వ్యాపారంలో చిక్కుకోరు అన్నప్పుడు మనం చదువుకోవద్దని లేదు, మనం ఉద్యోగం చేయొద్దని లేదు, మనం పని చేయొద్దని లేదు, వ్యాపారం చేయొద్దని లేదు, ఇలాంటి వ్యాపకాలు ఉండొద్దని లేదు. కానీ ప్రాముఖ్యమైన పదం మీరు చెప్పడం లేదు, చదివిగానే ఉంటే మీరు చెప్పిండదు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో ఏం కావద్దంటే చెప్పండి, చిక్కుపడకండి అంతే. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవడం ద్వారా ఆ వ్యాపారంలో వారిలో ఉన్న వెలుగును అదుపు చేస్తున్నాయి, అణచివేస్తున్నాయి. దీపమైండి వారు ప్రకాశింపలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించు. కష్టపడు, సంపాదించుకో, పని చేసుకో. ఇవేవి కూడా నేను చిక్కుకో. నీకు అంటే దేనికి? ఇవన్నీ నీకు వలగా పని నీలో ఉండే వెలుగును అది బయట ప్రజలకు ప్రకాశించకుండా ఆటంకపరుస్తుందేమో చూడు. నీ ప్రార్థన ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ సేవ ద్వారా, నీ పరిచయం ద్వారా. అందుకే ఈరోజు ఎంతోమంది చిక్కుకొని ఏం ఆరాధనకు రాలేదంటే, ఓ పని పడిందన్నా పోయినాను, ఆరాధనకు రాలేకపోయినా అంటే దాని అర్థం ఏంటి? లేకపోతే ఇంకేదో కారణం చెప్తావు. సరే, ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను, ఎక్కువ వ్యాఖ్యానం చేయకుండా. ఆ సందర్భాన్ని లూకాసు వార్త 14వ అధ్యాయం రండి దయచేసి. లూకాసు వార్త 14వ అధ్యాయం 14 లూకాసు వార్త. ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపం చేస్తాను. 18వ వచనంలో, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఒకని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాడు ఎవడు అని అంటే, నేను 19వ వచనం, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను. వాడు ఒకడు. ఇంకొకడు, నేను పొలమును కొని ఉన్నాను, దానిని చూడాలి, కాబట్టి నేను ఏం చేయలేను. ఎడ్లు మంచిదే, పొలం మంచిదే. ఇంకొక దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడెవడు? నేను పెళ్లి చేసుకొని ఉన్నాను, ఒక స్త్రీని, నేను రాలేను. పెళ్లి చేసుకోవడం తప్ప, లేకపోతే కనుక పొలం కొనుక్కోవడం తప్ప, ఎడ్లు కొనుక్కోవడం తప్ప కాదు. వీటిలో చిక్కుపడుతున్నాడు. అందుకే నేను రాలేను. ఎంతమంది ఉన్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళమైన మనం. ఎందుకు నువ్వు టయానికి రావు మందిరానికి? ముగించినప్పుడు ఇంతమంది ఉంటున్నాం ఫుల్గా, కానీ ఆరంభించినప్పుడు ఎక్కడున్నావు? ఏ జీవన సంబంధ వ్యాపారం? మాంసం కొట్టు దగ్గర పోతే వాడేమో ఇవ్వడంలే. అలాంటప్పుడు మాంసమే తినాలంటే ఆదివారం పొద్దునేమో ఇంకేమైనా కొనుక్కొచ్చుకోండి, శనివారం కొనుక్కొచ్చుకో. ఈ జీవన సంబంధ వ్యాపారాలు ఆ రోజు ఎందుకు పెట్టుకుంటాం? ఇంకెక్కడో అటు పోతాం, ఇటు పోతాం, ఇంకెటు పోతాం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవడం అంటే అది. అందుకే టయానికి రావు, ఆరాధన చేయడానికి సిద్ధపడి రావు. నువ్వు ఆరాధన చేయడానికి సిద్ధపడడానికి ఇంట్లో టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, ప్రభు సేవ చేయడానికి టైం ఉండదు, మందిర పనులు చేయడానికి టైం ఉండదు, సంఘక్షేమం కూడా నువ్వు ప్రయాసపడడానికి టైం ఉండదు. ఎందుకు? ఈ వ్యాపారాల్లో చిక్కుపోయినా. అందుకే నీలో ఉన్న వెలుగు ప్రకాశించలేకపోతున్నా. దీపములు ఇవన్నీ చుట్టుముట్టాయి కాబట్టి అది ప్రకాశించలేకపోతుంది. ఇక్కడ ఒకరిని జ్ఞాపం చేశాను, ఇంకొకరిని జ్ఞాపం చేస్తానన్నాను కదా. వాడు 2వ తిమోతికి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసే 2వ పత్రిక 4వ అధ్యాయం. వాని పేరు దేమా. ఆ దేమా 4వ అధ్యాయంలో ఏం చేశాడు తెలుసా? రండి దయచేసి 10వ వచనం.
దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. అంతే. దేమా చాలా మరి చక్కని అనుభవంలోకి వచ్చాడు. పౌలుతోటి పనివాడుగా ఉన్నాడు. అలాంటి వాడు ఆఖరికి పౌలుని విడిచిపెట్టాడు, పరిచర్ని విడిచిపెట్టాడు, చక్కని సేవను వదిలిపెట్టేశాడు. కారణం ఏమిటంటే ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ రక్షించబడిన ప్రభుడ, ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన వ్యాపారాలు ఏవి నిన్ను చిక్కుకొని నీ జీవితంలో నీలో ఉన్న వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరుస్తున్నాయో గమనించు. మూడవ మాటకు వచ్చేద్దాం. మూడవ మాటకు వస్తే దయచేసి రండి. మార్కు సువార్త 4వ లేకపోతే లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 2 చూసాము, ఇప్పుడు ఇది రెండవది. మార్కు సువార్త 2 చూసాము. 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేడు. చాలంతే. ఎవడును దీపమును వెలిగించి ఎక్కడ కప్పివేడు అంటండి చెప్పండి? పాత్రతో కప్పివేడు. పాత్ర ఏం చూపిస్తుంది మీకు తెలుసు. పాత్ర అంటే ఏంటో అర్థమవుతుంది మీకు? వెజల్. మన ఇంట్లో చాలా వెజల్స్ ఉంటాయి. వెజల్స్ అన్ని దేనికి వాడుకుంటాం? వండుకునేదానికి, తినడానికి, త్రాగడానికి మనం వాడుకుంటాం. ఇవి వెజల్స్. కాబట్టి ఇప్పుడు మూడవదిగా పాత్రతో కప్పడం అనేటటువంటిది ఏం చూపిస్తుంది? లూకా సువార్త 21వ అధ్యాయంలోనే మనం వద్దాం, త్వరగా వాక్యానికి వద్దాం. 21వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదాం రండి దయచేసి. లూకా 21వ అధ్యాయము 34వ వచనం, క్షమించండి, 34. బిగ్గరగా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలన మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు. కాబట్టి ఇక్కడ మందముగా ఉన్నందున, మత్తు వలనంట, ఐక విచారములు అంట, తిండి వలనంట. తిండి, మత్తు, ఐక విచారం. తిండి వలన మత్తు వస్తుంది. ఆ మత్తు మనము ఇంకా అంటే బాగానే ఉంది, కానీ రెండోసారి మళ్ళీ ఇంకో పదం వాడాడు, మందముగా ఉన్నందున. మందముగా అంటే మైకం. చాలాసార్లు మన జీవితంలో అత్యధికమైన తిండి అంటే, నేను మిమ్మల్ని తినొద్దని నేను చెప్పడం లేదు, జీర్ణించుకోగలంత తినండి, పర్వాలే, బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్యవంతమైనవి తినండి, కానీ ఆరోగ్యానికి, నీ ప్రాణానికి హానికరమైన తినకు. ఎందుకంటే వస్త్రము కంటే దేహమును, ఆహారం కంటే ప్రాణమును గొప్పవి కావాలి. మరి ఓరక తిని ఆఖరికి ప్రాణం పోగొట్టుకునే ప్రయోజనం ఏంటి చెప్పు? సరే, ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ తన శిష్యులతోనే చెప్పాడు. మళ్ళీ మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపబడి. కాబట్టి చాలాసార్లు తినడము, త్రాగడం, వీటిని గురించిన చింత. అంతేకాదు, వీటిని అనుభవించి ఆనందిస్తూ మన జీవితంలో మనలో ఉన్న వెలుగును మనం ప్రజ్వరిల్లేలా చేయలేకపోతున్నాం, ప్రకాశింప చేయలేకపోతున్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఒక వ్యక్తి బాగా తిని మత్తుడైపోయి మందమైపోయిన పరిస్థితిలో ఇక తాను ఎలాగ ఏం చేయగలడు అనేది. ఇటు వాటి విషయంలో కూడా మనం కడు జాగ్రత్త ఉండమని చేస్తున్నాం. అందుకనే ప్రతిదానికి ఏముండాలి క్రైస్తవ జీవితంలో? పరిమితి. చెప్పండి, ఏముండాలి? పరిమితి అనేది ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం పరిమితి ఉండాలి. అర్థమైందా? ఏదో అది తినాలి, ఇది తినాలని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి, ఇది చేయాలి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి లేనిపోని తంటాలు తెచ్చుకోవద్దు, సరికాదు. కాబట్టి పరిమితి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
సరే, నేను ఇక్కడ ఈ ప్రభు తన శిష్యులు చెప్పిన మాట చెప్పాను కాబట్టి అందరితో నేను ఇంకా ముగింపుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఎవడును ఏం చేయకూడదంట, పాత్రతో దీపాన్ని ఏం చేయకూడదు, కప్పకూడదు. కాబట్టి తిండి, ధరించడం, ఏం తినాలా, ఏం తాగాలా, లేక ఓవర్గా ఇవన్నీ మా జీవితంలో చేసి ఆత్మీయ జీవితంలో మనం మత్తులం మందులం కాకుండా ఆత్మయందు తీవ్రత గల వారమై ప్రభు కొరకై నమ్మకమైన వారిని జీవిస్తూ చురుకైనటువంటి వారంగా ఉండి ఈ వెలుగును ప్రకాశింపచేద్దాం. తర్వాత 4వ తలంపు, అది చివరి తలంపుకు మనం వస్తున్నాం. రండి దయచేసి 4వదిగా 4వ విషయానికి మనం వస్తే మార్క్స్ సువార్తకు వద్దాం. ఆయన ఒకరిని మిగిల్చాం, అంటే యోహాను సువార్త ఉంది, ఆయన జోలికి పోమాను. ఇప్పుడు మార్క్స్ సువార్త 4వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. ఈ చివరి మాట 21, 4:21 మార్క్స్ సువార్త. అంటే మరియు ఆయన వారితో ఇట్లనే, దీపము దీపస్తంభం మీద ఉంచబడిగే కానీ కొంచెం కిందనైనా మంచం కిందనైనా ఉంచబడుకు తేయబడదు కదా. ఇక్కడ 4వది ఏంటండి చెప్పండి, మంచము అనేది. దీపస్తంభం పైన ఉండాలి కానీ మంచం కిందికి రాకూడదు. మంచం ఏం చూపిస్తుంది చెప్పండి దయచేసి, ఏం చూపిస్తుంది? ఏం చెప్పరు, ఊరుకుంటారు, ఏం రాదు. ఏం చెప్తే ఏముంది, ఏం తప్పులు పోతాయి, కొన్నిసార్లు ఇబ్బందులు ఏమిలే. అదే మంచం ఏం చూపిస్తుందని మీరు చెప్పినప్పుడు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి అని అన్నాడు. ఆ తర్వాత కింద కొద్దాం 9వ వచనం, సోమరి ఎందాక నీవు ఎప్పుడు నిద్ర, ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు. దీనికి తగ్గట్టే వ్యాపారాలు కూడా చాలా ఏమి వస్తుంటాయో అడ్వర్టైజ్మెంట్లు. దిండు ఇట్టాటి దిండు అయితే, మంచం ఇట్టాటి మంచం, పడక ఇట్టాటి పరుపు అయితే హాయిగా నిద్రపోతావాడు. సరే, అలాంటి నిద్రను వద్దని చెప్పడంలే, అర్థమైందా? అలసిపోయినప్పుడు నిద్ర అవసరమే. మన ప్రభు కూడా మన విశ్రాంతిని గురించి తలంచాడు. మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఆయన తన శిష్యులతో ఒక మాట అన్నాడు, చాలు మీరు అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా వచ్చి కొంచెం విశ్రాంతి మంచిదే. అయితే ఇక్కడ అలాంటి విశ్రాంతి కాదు. వాడు ఏమంటున్నాడు, ఇక కొంచెం నిద్రిస్తాను, ఇక కొంచెం కునుగుతాను, ఇక కొంచెం చేతులు ముడుచుకుంటాను, పరుగుంటాను అంటే ఇంకెప్పుడు లేస్తావురా నువ్వు ఎందాక పండుకుంటావు, ఎప్పుడు లేగుస్తావు? కొంతమంది అంటుంటారు, ఇళ్ళల్లో ఈ పిల్లలు లేపుకోవడం చాలా తలనొప్పి మారుతుంది. పోయి తట్టి ఆరంభ దినాల్లో హెబ్రోన్ లేదు అప్పుడు, ఇంకా అక్కడ ఏలీం ఉండేది. ఏలీం దినాలలో తర్ఫీదులో ఉండే సేవకులు, నేను లేని అప్పుడు కానీ చెప్పేవాళ్ళు, అనుభవించిన వాళ్ళు చెప్పేది. అబ్రహాం జోసెఫ్ గారిని ఉండేవాడు, కడపలో ఉండి తర్వాత మైమిలై పిలువబడ్డాడు ఆయన సేవకుడు. ఆయన బర్మా జోసెఫ్ అని కూడా అంటూ ఉంటారు. టయానికి గానే లేకపోతే బకెట్తో నీళ్ళు తీసుకొని వాడి మీద పోసేస్తాడు. అట్లా చేసేవాడు. ఇంకెందాక పడుకుంటావు. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే క్రైస్తవ జీవితంలో సోమరితనాన్ని చూపిస్తుంది. 4వది, నా సోమరితనం చాలాసార్లు మనలో ఉన్న వెలుగును ప్రకాశింపజేయకుండా ఆటంకపరిచేది. యవనస్తులు ఉన్నారు ఇక్కడ ఎంతోమంది, 6 రకాల వయసులో ఉన్నారు. ఏంటి నీ సోమరితనం? వాక్యం చదివేదానికి సోమరితనం, ప్రార్థన చేసుకోవడానికి సోమరితనం, టయానికి లేవడానికి నీ జీవితంలో సోమరితనం. కొన్నిసార్లు అలారం పెట్టుకుంటాము. ఒక ఆయన నమ్మకంగా పెట్టుకుంటాడంట అలారం, ఫలానా 4 గంటలకి అలారం పెట్టుకుంటాడట. అలారం మోగగానే దాని మీద ఒక దెబ్బ వేస్తాడట. ఎందుకు? మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ మోగుతుంది. ఇది సెల్ ఫోన్లో పెట్టుకుంటాం, అది కూడా అంతే వస్తుంటుంది, అది రిపీట్గా వస్తూ ఉంటుంది. ఇక ఆఖరి కోపం వస్తే స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాం. ఎందుకు? పెట్టుకోవడం ఆశ ఏముంది, కానీ
ఆచరణలోకి వచ్చేటప్పటికి చేయలేకపోతున్నాం. సోమరి రక్షించమన్న ప్రభువుల సోమరులుగా ఉండాలన్నా కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో చురుకైనటువంటి వారు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చురుకైనటువంటి వాడు. అందుకని అన్నాడు, పదండి ఆ గ్రామానికి వెళ్దాం, ఇందు నిమిత్తమే నేను వచ్చాను, సువార్త పట్టిద్దాం. ఆ తర్వాత ఇంకో మాట అన్నాం, యోహాను సువార్త 4లోని యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమన్నాడు, పగలుండగానే మనం పంపిన వాని పని మనం చేయించుండాలి. రాత్రి వచ్చినప్పుడు ఎవడనో పని చేయలేడు. ప్రభు బిడ్డ, చురుకైన వాడకుండా నేర్చుకో, అలవర్చుకో. చురుకుగా ఉండటం గొప్ప. చెప్పండి, గొప్ప. ఎప్పుడు చదవలేదా బైబిల్? సామెతలో చురుకుగా ఉండుట అనేది గొప్ప. అట్టి భాగ్యవంతురాలు ఉండాలని కోరుతున్నావా? ఇది లోకరీత్యా శారీరీత్యా కూడాను, అదే సమయంలో ఇది ఆధ్యాత్మికంగాను. అర్థమైందా? చురుగ్గా ఉండి లోకరీత్యా కూడా చురుగ్గా తెల్లవారి పొద్దు అంత ఎత్తుపడిసిన దాకా పడుకోను. నీకు ఎవడు పెడతాడు అన్నం? నువ్వేం తెల్లవారుదామని లేవలేవా? లేవడానికి నాకేం పని ఉంది, కాలేజీ కూడా సెలవు, నాకేం. పోయి రిక్షా దొక్కు, పోయి న్యూస్ పేపర్ వేయి, పోయి ఏదో ఒక పని చేయి. అర్థమైందా? ఒకసారి చీరాల్లో నేను బండి రిక్షా ఎక్కా. బండి రిక్షా అంటే బల్ల రిక్షా ఎక్కిన తర్వాత ఆయన మంచి యవనస్తుడు, కొంచెం చదువుకున్నోళ్ళలా కనపడింది. అప్పుడు నేను అడిగాను, ఏం బాబు రిక్షా ఇస్తున్నావు, ఏం చదివావు అన్నా. ఏం సార్ రిక్షా వేయడం తప్పను. అరే భలేవాడివే, రిక్షా వేయడం చాలా మంచిది అన్నా. ఏం చదువుకున్నావు అని అడిగాను నిన్ను అన్నా. అంటే ఎంఏ చదివాను సార్, ఎంఏ అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నాను. అరే ఎంఏ చదివినోడు రిక్షా ఇస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఏం తప్పు? మంచిదే. ఎంతమంది విశ్వాసం అలా ఉన్నా లోకరీత్యా శారీరకంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కానీ పిల్లలను కానీ ఏం చురుకుతనం కలిగి జీవిస్తున్నావు? ఇంటి మేలు కొరకై, కుటుంబ క్షేమం కొరకై, అవసరాలు తీర్చబడేందుకు కొరకై ఖచ్చితంగా చురుకైన పని వారంగా ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఆత్మీయంగా వస్తే ఇంకా చాలా చురుకైన వారంగా ఉండాలి. నేను ఇంకా ఆపేసేస్తున్నాను. అయితే ఒక్క సందర్భం మీకు చెబుతాను. నేను బైబిల్ మూసేసా. ఏంటి ఆ సందర్భం? మొత్తుకున్నారు ఆహారమో అని. సరే, మోషే ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళు మొత్తుకుంటున్నారు ఆహారం, వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా అని. అంటే ఏం లేదు మోషే, వాళ్ళకు చెప్పు ఈ మాట అన్నాడు. ఏమని చెప్పమంటావు? నేను మన్నాను పంపిస్తాను, వాళ్ళకు చెప్పు, ప్రొద్దున్నే పడుతుంది మన్నా. అట్లు ఇశ్రాయేల్ ఆ పాలెం చుట్టూ అంతా పడుతుంది. కాబట్టి వాళ్ళని వెళ్ళి ఏం చేయమని చెప్పు, కూర్చుకోమని చెప్పు అన్నాడు. అయితే మనదోడిపోయినాడు ఎవరన్నా ఆలస్యంగా వెళితే ఏమైంది మన్నా? చెప్పండి, ఏమవుతుందంట? ఆ ఎండ కరిగిపోయింది. అది మంచు వంటి ఆవిరి కనాలి. పొద్దు పొడిచిందంటే కరిగిపోతుంది. సోమరుడు పొద్దు పొడిచిన తర్వాత చాలా లేటుగా పోతే ఏం దొరకదు వాడికి. ఈరోజు విశ్వాసులు కూడా చాలా విషయాల్లో అలాగా చురుకైన వారికి లేదు. పొద్దు పొడిచేకి అందరికీ లేచి వాక్యం చదువు, ప్రార్థన చేయి మోకాళ్ళ మీద. అంతకంటే శ్రేష్టమైన పరలోకం మన్నా, అక్షయమైన ఆహారం నేనే మీకు మేకిస్తా. దేవుని వాక్యం అక్షయమైన ఆహారం నేను మీకు ఇస్తా. నా నోటి నుండి వచ్చే మాట నీకు ఆహారం నేను నీకు ఇస్తాను అంటుంటే నువ్వు పడుకొని నిద్రపోతుంటే ఇంకెప్పుడు లేచేది? నువ్వు లేస్తావు తట, ఆ తర్వాత ఇంకేకపోతుంటావు. అందుకనే వారిని కూర్చి నేను మీకు జ్ఞాపం చేశాను. వాడు అనుకున్నాడు, ఒరువరి ఇది లాభంలే, లేట్ అయ్యేటప్పటికి పోతా ఉంది కదా, అందుకని ఏం చేస్తాను అనుకున్నాడు? చెప్పండి, చెప్పరు. ఏం చేస్తాను అనుకున్నాడు? రేపటికి కూడా ఈరోజే కూర్చుకుంటాను అనుకున్నాడు. ఈడొకడు రేపటి కూడా ఈరోజు కూర్చుంటే రేపు లేట్ అయినా పర్వాలేదు నాకుంటా అది ఇంట్లో అనుకున్నాడు. సరే అని చెప్పేసి 2 అంతలు కూర్చుకొని పోయి పెట్టుకున్నాడు. సగం తిన్నాడు. రేపు వచ్చేటప్పటికి సోమరుడుగా పోలేదుగా, బయటికి ఉందిలే ఇంట్లో, అది తిందామని అనుకోండి, ఆఖరికి పోతే నాకు పురుగు పట్టింది. ఇట్లా ఉన్నాయి మన జీవితాలు. చాలాసార్లు పరీక్షించుకొని మన జీవితాలు సరి చేసుకున్నాం. 4 ఉన్నాయి. ఈ 4 మన జీవితాలు తగినవి కాదు. దీపస్తంభం మీదనే ఉండాలి, ఎత్తైన స్థలంలోనే ఉండాలి.
కానీ ఏవి నిన్ను నన్ను కప్పుతున్నాయి ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. రహస్య క్రైస్తవుడుగా ఉన్నావా? చోటు ఉంటున్నావా? నీలో ఉన్న వెలుగు ప్రకాశించండి. రెండవది చెప్పండి. రెండవది ఏంటి? బుషల్, కొలపాత్ర, జీవన సంబంధ వ్యాపారాలు నిన్ను అనుస్తున్నాయి. వాటిలో మునిగి తేలుతున్నావు. నిన్ను వెలిగించాడు దేవుడు, కానీ నీలో ఉన్న వెలుగు చీకటిగా మారుతుంది. చీకటి కాకుండా చూసుకో. మూడవది పాత్రతో కప్పివేశాడు. తినడం త్రాగడం మనసంతా దీని మీదనే, క్షయమైపోయే ఆహారం మీద కష్టపడుగుడు కానీ నిత్యజీవం కలగజేసి అక్షయమైన వాటి కొరకే కష్టపడి. నాలుగవది ఏంటి? నాలుగవది మంచం క్రింద. మంచం మర్చిపోవద్దు, మంచం క్రింద అన్నాడు. పెట్టకు మంచం కింద. నిద్ర మంచిదే కాదన్న కానీ మంచి మంచం వద్దనవలే, మంచి పరుపు నేను వద్దనవలే. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దండి. అర్థమైందా? కొనుక్కోండి, కానీ వాటి ద్వారా త్వరగా లేవండి. నిద్ర మంచిగా నిద్రపోండి. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు త్వరగా లేవండి. కానీ దీని మంచం అనే దాన్ని సోమరితనాన్ని చూపిస్తుందని చెప్తున్నా. సోమరితనం విడిచిపెట్టు. చురుకైన వాడు సోమరి చీమలెద్దుపై జ్ఞానం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం.